రంగారెడ్డి జిల్లాలో ఒకే గ్రామ పంచాయతీలోకి రెండు తండాలు. వయాం తండా, పుచ్చలకొండ తండాలో పంచాయతీ ఎన్నికల పోరు మొదలైంది. వయాం తండాలో స్కూలు, రోడ్లు అభివృద్ధి చేయాలి అంటున్నారు గ్రామస్తులు. దేవాలయాలు డెవలప్ చేయాలంటున్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి చేశానన్నారు గత సర్పంచ్. నీటి సమస్యలు కూడా తీర్చాలంటున్నారు. మరి కొందరేమో అసలు అభివృద్ధే జరగలేదు అంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల హడావిడి మొదలైంది. దీంతో అన్ని గ్రామాల్లోనూ అన్ని పంచాయతీ గ్రామాలకు సంబంధించి ఏ సర్పంచ్ని ఎన్నుకుంటే బాగుంటుందని చెప్పేసి తర్జన భర్జనలో ఉన్నారని చెప్పాలి. దానికి సంబంధించిన డిస్కషన్లో కూడా ప్రతి ఒక్క గ్రామ ప్రజలు ఉన్నారని చెప్పాలి. ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కొత్తూరు మండలంలోని సిద్ధాపూర్ గ్రామంలో అయితే మనం ఉన్నాము. అయితే ఆ సిద్ధాపూర్ గ్రామానికి వెళ్లే ముందు రెండు తాండాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఒకటి వయం తాండా, అదేవిధంగా పుచ్చలకొండ తాండా. ఈ తాండాలోని ప్రజలు ఏ సర్పంచ్ని ఎన్నుకుంటే బాగుంటుందని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వయం తాండాకు సంబంధించిన గ్రామంలోకి అయితే ఎంట్రీ అయ్యాను. ఇక్కడ ఈ తాండాకు సంబంధించి, అదేవిధంగా ఇంకోటి పుచ్చలకుంటకు సంబంధించిన తాండా, రెండు తాండాలు కూడా ఒకే గ్రామ పంచాయతీ కిందకి అయితే వస్తుంటాయి. సో లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చాం కదా. మనతో పాటు ఓ పెద్ద మనిషి అయితే ఉన్నారు, వారితో మాట్లాడదాం. కాగా నీ పేరేం పేరే? హరియా. మరి పంచాయతీ ఎన్నికలు స్టార్ట్ అయ్యాయి. మరి ఏ విధంగా మీరు సిద్ధంగా ఉన్నారు? ఇక్కడ సంబంధించి మీకు సంబంధించి కావచ్చు, అభివృద్ధి పనులు ఏమైనా జరిగాయా? జరిగితే ఎలాంటి అభివృద్ధి పనులు జరిగాయి? ఇంకేం జరగాలనుకుంటున్నారు? ఇంకా జరగాలి అంటున్నాం. మేము టీఆర్ఎస్ చేస్తాం. కాంగ్రెస్ వచ్చి మేము చిన్నగా చేసింది అంతే. మా మనసులో ఉంది టీఆర్ఎస్. అవునా? అంతే. ఏం జరగలేదు, ఏం జరగాలనుకుంటున్నారు? ఆయన చెప్పిన హామీ ఏమి ఇయ్యలే, ఇస్తానే అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ వస్తే ఆయన సర్పంచ్ వస్తే మళ్ళీ అంట రైతు బంద్ చేస్తాడంట, లేకపోతే ఏడంట. నీకు అవసరం లేదు. ఓకే, మాకు ఆయన కేసీఆర్ రావాలి, మేమే మళ్ళీ రైతు బంద్ పడినా సరే. ఇప్పటి వరకు మరి అభివృద్ధి పనుల విషయానికి వస్తే ఇక్కడ ఏం జరగలేదని చెప్తున్నారు కదా, ఏం జరగాలని కోరుకుంటున్నావు? మరి ఆయన పెంచి 4,000 ఇస్తామన్నారు, అదే 2,000 ఇస్తున్నారు. మరి పొలానికి ఇస్తామన్నారు, అదే రైతు బంధు ఇస్తాం అదే అన్నారు. మళ్ళీ ఆడోళ్ళకి ఇస్తామన్నారు, ఆడోళ్ళు కూడా ఇస్తలేరు. అదే బస్ ఛార్జింగ్ ఉంది అంతే. అంతే మా పన్ను జరిగితే మొత్తం ఎంత ఉంటది? మొత్తం దాదాపు ఒక 500 ఓట్ల వరకు ఉంటారా? 500 ఎట్లా 7 చిల్లర ఉంటాయి. 700 800 వరకు ఉంది అంతే. మా మంచులో టీఆర్ఎస్ వేస్తాం అంతే. మా కాంగ్రెస్ పని హామీ ఇచ్చింది ఇయ్యలే, ఎందుకు ఇస్తాం మేము? అంతే, టీఆర్ఎస్. ఓకే. సో మరికొంతమందితో మాట్లాడదాము. ఆయన చెప్పిన ప్రకారం అభివృద్ధి పనులు అనేవి కొంచెం తక్కువగా జరిగాయి, దానికి సంబంధించి మేము బీఆర్ఎస్ పార్టీకి వేయాలని అనుకుంటున్నాం అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సో ప్రెసెంట్ ఇక్కడ చూడొచ్చు మీరు, దీనికి సంబంధించి అంటే సలూన్ షాప్ అయితే ఒకటి ఉంది, కటింగ్ షాపు. చాలా వరకు కూడా ఏ గ్రామాల్లో అయినా కూడా ఈ కటింగ్ షాపులు అనేవి ప్రత్యేకంగా ఉంటాయని చెప్పాలి. అందులో భాగంగానే ఇక్కడ ఒక పెద్ద మనిషి కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాము. కాక ఏం పేరు? నీ పేరు? నా పేరు పాతాల రాములు. పాతాల రాములు, మాది వయం తాండా. మరి మీకు సంబంధించి మరి పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు మరి ఎవరిని ఎన్నుకుంటే మంచిదని చెప్పేసి మీ అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగాయి? ఈ స్కూల్ బిల్డింగ్లు అవి అలా గ్రామ పంచాయతీ కట్టలేదు. అది కూడా కావాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. మరి ఇప్పుడు సర్పంచ్కి సంబంధించి కావచ్చు, ఇప్పుడున్న సర్పంచ్ అంటే మొన్నటిదాకా ఉన్న సర్పంచ్ ఎలా ఉన్నాడు? ఇప్పుడు ఏమన్నా మార్పులు చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఎవరిని ఎన్నుకోవాలనుకుంటున్నారు? మళ్ళీ వేరే వాళ్ళని ఎన్నుకుందామని అనుకుంటా ఉన్నారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి అపోజిట్లో 2 ఉన్నారు, 2 ఉన్నారు. ఇప్పుడు పేరైతే ఏం చెప్పలేను, ఎవరో ఉన్నారు కానీ 2 టీఆర్ఎస్ ఉంది, మళ్ళీ కాంగ్రెస్ ఉంది. 2 పార్టీలో ఏ పార్టీలో ఎవరన్నా ఎవరు రావచ్చు. అది సర్పంచ్ మళ్ళీ గెలిపిద్దామని మేము కూడా అనుకుంటా ఉన్నాము అంతే. మరి ఇప్పుడు మీ రోడ్లు కావచ్చు, లేదా మీరు అన్నట్టు స్కూల్స్ కావచ్చు, ఇవన్నీ అభివృద్ధి చెందుతున్నాయా? చెందాల్సిన అవసరం ఉందా? ఏం చెందాలి సార్, చెందాలి. మాకు రోడ్స్ చెందాలి, బిల్డింగ్స్ చెందాలి, స్కూల్ బిల్డింగ్స్ చెందాలి. పౌరులకు విద్యార్థులకు మంచిగా పాఠశాల చేయాలని మేము కూడా అనుకుంటూ ఉన్నాం. దేవుని గుడి ఉంది, దేవుని గుడి కూడా కట్టాలి. అట్లా కూడా అది కూడా అనుకుందామని మేము సర్పంచ్ ఎన్నుకొని చేద్దామని అనుకుంటున్నాం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకునేది అభివృద్ధి పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళని ఎన్నుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా
చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అంటే ఇక్కడ దాదాపు 500 వరకు 500కు పైగా ఓటర్లు అయితే ఉంటారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సర్పంచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అభివృద్ధి పనులు చేస్తే ఖచ్చితంగా ఆయననే ఎన్నుకునే పరిస్థితిలో ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజెంట్ అయితే పోటీ ఉందని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మనతో పాటు ప్రజెంట్ సర్పంచ్కి సంబంధించి వ్యక్తి ఉన్నారు, ఆయనతోటి మాట్లాడదాము. అన్న చెప్పండి, మీరు ఇప్పుడు సర్పంచ్గా కూడా ఉన్నారు, దానికి సంబంధించి అభివృద్ధి పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళని ఎన్నుకుంటామని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మీరేం మాట్లాడతారు ఆ విషయం? నేను తండకు ఇంతకుముందు సర్పంచ్గా పోటీ చేసి గెలిచి తండకు ఫస్ట్ మా తండలో ఏం లేకున్నది, రోడ్లు కానీ డ్రైనేజ్ సమస్య కానీ చాలా ఉండే. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ హయాంలో కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడ్డది. ఇంతకుముందు ఉమ్మడిగా ఉన్నప్పుడు వాస్తవంగా ఊర్లోనే ఏం చేసారో ఊరు వరకే చూసుకున్నారు. కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత మాకు ఫండ్స్ కూడా మంచిగా వచ్చినాయి. అన్నీ మా తండలో కూడా ప్రజలను అడగవచ్చు, నేను చెప్తే కాదు వాస్తవం. ఇప్పుడు నేను చేసింది నన్ను అడగొద్దు, ప్రజలను అడగాలి. సీసీ రోడ్ల నుంచి కానీ డ్రైనేజ్ నుంచి కానీ వాళ్ళకు ఎలాంటి సమస్య లేకుండా, వాటర్ సమస్య, వాటర్ తెక్కేసారు, భగీరథ వాటర్ ఫుల్గా, ఏ సమస్య లేకుండా ఉంది. ఇంకోటి ఇంతకుముందు 50 సంవత్సరాల నుంచి మా తండకు ఒక్క రోడ్డు ఉండే, అది కూడా మా ఓల్డ్ ఒకటే గల్లీలో ఉండే. ఇప్పుడు దాదాపుగా 2 కోట్ల వరకు 2 తండాల్లో అభివృద్ధి జరిగింది మాకు వాస్తవంగా. 2 కోట్ల, ఇది ఇంకోటి చేయొచ్చు, నేను కూడా దానికి లిస్ట్ ఇవ్వమంటే ఇస్తాను. కాకపోతే ఇంతకుముందు కంటే చాలా అభివృద్ధి జరిగింది. దానికి ఇప్పుడు కూడా సపోర్టింగ్ ప్రజలు అందరూ కోరుకుంటున్నారు కాబట్టి మళ్ళీ పోటీ చేయడానికి నేను అడుగు. మీరు చెప్పినట్టుగా కూడా మాట్లాడతాము, మీరు సర్పంచ్గా ఉన్నారు కాబట్టి ప్రజలతోటి కూడా మాట్లాడతాం, వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాము. సో మీరు ఇక్కడ కొన్ని వాళ్ళకి సంబంధించిన పంటకు సంబంధించి ఇక్కడ కొంతమంది వాళ్ళ పనులు అయితే చేసుకుంటున్నారు, వారితోటి కూడా మాట్లాడదాం. అసలు వీళ్ళకి సంబంధించి సర్పంచ్ని ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుందని వీళ్ళు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వరి ధాన్యాలను అయితే వీళ్ళు పండించి ఇలా రోడ్డు మీద అయితే ఆరవేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళతోటి మాట్లాడదాము. అన్న, ఏం పేరు నీ పేరు? మోహన్ నా పేరు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు మొదలయ్యాయి కదా, పంచాయతీ ఎన్నికలు స్టార్ట్ అయినాయి. మరి మీ తాండాకి సంబంధించి ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అభివృద్ధి పనులు ఏమైనా జరిగాయా? ఏం జరిగింది? జరుగుతూనే ఉంటాయి. ఇక అమ్మ మీరు చెప్పండి అమ్మా, ఏం పేరు అమ్మ పేరు? నా పేరా జంపు. మరి మీ పంచాయతీ ఎన్నికలు వచ్చాయి, దీనికి సంబంధించి పంచాయతీ ఎన్నికల్లో ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అవ్వకనే అనుకున్నాలే పెద్ద మనుషులు ఉన్నారు, మాట్లాడతారు వాళ్ళు. మంచి తాండకు మంచిగా అయితే మంచిది. మరి ఇప్పుడు తాండకు మంచిది అయితే మంచిది అంటున్నావు కదా, మరి ఇప్పటి వరకు అభివృద్ధి ఏమైనా జరిగిందా, ఇంకేమైనా జరగాల్సింది ఉందా? ఏం చెప్తారు? జరగాలి, ఇంత నుంచి జరిగింది. రోడ్డు పెట్టిండ్రు, ఇంకా రోడ్డు పెట్టాలి, ఇంటింటికి నెల లేవాలి, ఇల్లు లేవాలి, అన్ని కావాలి. వచ్చినా మరి నల్లలు అవన్నీ వచ్చినాయా, రావాల్సి ఉందా? ఇంకా వచ్చింది. ఏం చెప్తారు? ఇప్పుడున్న సర్పంచ్ మరి బాగానే చేస్తున్నాడా, మళ్ళీ ఇంకెవరైనా ఎన్నుకోవాలనుకుంటారా? ఏం చెప్తారు? ఉన్న సర్పంచ్ ఎల్మెల్యే చేసిపించిండు, మంచిగానే ఉన్నాం. ఇప్పుడైతే మంచిగా ఉన్నాం, ఇంకా మంచి కావాలి అని కోరుకుంటున్నారు. ఇంకా నల్లాలు అంటున్నారు, ఇంకేమైనా కావాలా? ఏం చెప్తారు? కావాలి, టండ ఉన్నారు కదా, మా గ్రూప్ మంచిగా కావాలి, గ్రూప్ వాళ్ళు మంచిగా ఉండాలి, టండోళ్ళు మంచిగా ఉండాలి. మీ తాండాకి సంబంధించి ఇంకెంత అభివృద్ధి జరగాలనుకుంటున్నారు? అందరు టండకు మంచిగా ఉండాలి, మన ఊరు మంచిగా ఉండాలి. ఊరు మంచిది అయితే దేశం అంతా మంచిది ఉంటుంది సార్. ఇక్కడ మరికొంతమంది గ్రామ ప్రజలైతే ఏ సర్పంచ్ని ఎన్నుకుంటే బాగుంటుందన్న విషయంలో ఇటు ఆడవారు కావచ్చు, మహిళలు కావచ్చు, మగవారు కావచ్చు, వీళ్ళందరూ కూడా డిస్కషన్ అయితే చేసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తుంది. వీళ్ళతోటి మాట్లాడదాము. కాక ఏం పేరు నీ పేరు? నా పేరు గోపాల్. మరి పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి, మరి ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? మరి ఇప్పటి వరకు అభివృద్ధి పనులు జరిగాయి అనుకుంటున్నారు? మేమైతే ఇప్పుడైతే రన్నింగ్ పార్టీ ఉంది కదా, ఇక కాంగ్రెస్గా వేద్దామని అనుకున్నాం. అదే కొంతమంది అక్కడ ఉన్నారు, కొంతమంది కూడా ఇక్కడ ఉన్నారు అని. గెలుపు ఎక్కడ వస్తుందో ఏమో చెప్పలేము కదా. మరి ఇప్పటి వరకు రోడ్లు బాగైనాయా, మరి ఇంకేమైనా కావాల్సినవి ఉన్నాయా, ఇంకేమైనా స్కూల్స్కి సంబంధించి కావచ్చు, ఏం చెప్తారు? ఇప్పుడు ఇంతకుముందు అయితే పాతది అయితే రోడ్లు ఉంది, ఇక కొన్ని లోపల ఉండొచ్చు, ఇంకా జరగాలి. ఇక కొంత పనులు ఉంది, కొన్ని లేనంది ఏం లేదు, అది ఉంది, మస్తు ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఏదో ఇక తండల గుడి ఉంది అని కొంతమంది, చాలా మంది అది
గుడి కోసమే మాట్లాడుతున్నాం. అమ్మా, మీ పేరేం పేరమ్మా? మీకు సంబంధించి మరి పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి కదా, ఎక్కడ చేస్తారు? ఇక్కడనే చేస్తాం. అవునా? ఇక్కడ ఇప్పుడు తండకి వెళ్తున్నాను నేను. ఈ తాండానేనా ఈ మీరు? తండ తండ రెండు చూస్తారా? మరి ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి కదా, పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. మీ తాండాకి సంబంధించి మరి ఏ సర్పంచ్ ఎన్నుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? పనులకు సంబంధించి సంబంధం ఏమో ఎక్కువ మన చేతిలో ఏముండదన్నా, మన చేతిలో చూసుకుంటాం, మనము చూసుకోం కదా. చేతి పడిచి అంటే ఎవరు చేస్తే ఎవరు మంచి చేస్తే వాళ్ళు ఎన్నుకుంటారు. ఎవరు మంచి చేస్తే వాళ్ళకి చేస్తేనే మంచిగా అమ్మా, గుడి దేవుని గుడి చేస్తేనే మంచి కాకర కట్టిరు ఆయనకి కాకర ఫస్ట్ గా వేస్తాం. గుడికి వేయాలి, నా గుడికి గుడి కావాలి మాకు. ఇప్పుడు రెండు తాండాలు ఉన్నాయి కదమ్మా, మరి రెండు తాండాల్లో దాదాపు 1000కి పైగా ఓట్లు అయితే ఉన్నాయి. మరి మీరు ఏం చెప్తారు, ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటారు? ఇంకోటి, అభివృద్ధి పనులు ఏమైనా జరిగాయా, ఇంకేమైనా జరగాల్సినవి ఉన్నాయా? అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తే గుడికి గవర్నమెంట్ ఇల్లు కూడా అవును 4-5 ఇల్లు కట్టిర్రు. అవును గుడి, మాకు గుడి కావాలి, గుడి ఒక్కటి కావాలి, గుడి కావాలి, స్కూళ్ళు రోడ్లు అన్ని బాగానే బాగా ఉన్నాయి. మాకు గుడి కావాలి, దేవుని గుడి. మీ పేరేం పేరమ్మా? మీరు ముత్యాలి. మీరేమనుకుంటున్నారు? మరి ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు స్టార్ట్ అయినాయి, పంచాయతీ ఎన్నికలు రానున్నాయి, మరి ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అలా గుడి కావాలి, మాకు ఇల్లు కావాలి, మాకు ఇల్లు లేదు, గుడి కావాలి, రోడ్డు కావాలి. ఇల్లు లేదు మాకు, నాకు ఒక ఇల్లు, పాత ఇల్లు ఉండేది, మాకు ఇల్లు కావాలి, గుడి కావాలి, రోడ్డు లేదు. మా ఇంటి మూలకి వెళ్ళి గరం పిల్లల పని చేస్తున్నా, నాకు అంతే మస్తు ఉండేది పని. ముందు సర్పంచ్ ఉన్నాడు, వాళ్ళకి సంబంధించి మాట్లాడడం జరిగిందా? మరి ఇప్పుడు ఆయన్నే ఎన్నుకుంటారా? ఏంది, ఏం చెప్తారు? ఎవరికి ఎన్నుకుంటే ఏం లేదు, అందరికి ఎంతనే మన సమాధానం కదా, అందరికీ సమాధానం ఏమన్నట్టు. మీరు చెప్పండి అమ్మా, మీరు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మరి అభివృద్ధి పనులు మీ దగ్గర జరిగాయా? ఏం చెప్తారు? అన్న రోడ్ మంచిగానే అయింది, మళ్ళా కొన్ని రోడ్ ఉంది లోపల, ఇల్లు కూడా వచ్చింది, ఇంకా కొన్ని ఇల్లు ఉంది, మళ్ళా ఇంకా గుడి 3 సంవత్సరం ఆయా గుడి మా దాదాపూర్ కట్టిన గుడి, అది ఇప్పుడు పాత గుడి, ఇప్పటిదాకా గుడి కాలేదు. 3 సంవత్సరం ఆయా గుడి కులగొట్టి గుడి మళ్ళా సలాపేసినాము. అది గుడి కావాలి మాకు, గుడి చేసినే మాకు పిల్లలు కన్నా గుడి ఉంటుంది. మనం ఒక సర్పంచ్ చేస్తామనుకో ఎన్ని రోజులు ఉంటుంది? ఒక 5 సంవత్సరం ఉంటుంది సార్ అన్న, 5 సంవత్సరం 10 సంవత్సరం ఉంటుంది. మరి గుడి ఎన్ని రోజులు ఉంటుంది? గుడి ఎన్ని వందల సంవత్సరం 1000 సంవత్సరం ఉంటుంది సార్. కొంతమంది గ్రామ ప్రజలు కావచ్చు, అదేవిధంగా మహిళలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు రోడ్లు బాగానే ఉన్నాయి, అదేవిధంగా కొన్ని అభివృద్ధి పనులు జరిగాయి, దాంతోపాటుగా గుడిని కూడా కట్టిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న మహిళలు అయితే చెప్తున్న పరిస్థితి. ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న పార్టీకి ఓటేసి గెలిపించాలని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటున్నారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మరి కొంతమందితోటి కూడా మాట్లాడదాము, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ని ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుందని వాళ్ళు అభిప్రాయపడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మరికొంతమంది ఈ సర్పంచ్ని ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుందని చెప్పేసి పెద్ద మనుషులతోటి, అదేవిధంగా కొంతమంది యూత్ కూడా మాట్లాడుకుంటున్నారు, కొంతమంది ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. ఆ పెద్ద మనిషితోటి మాట్లాడదాం, కాకతోటి ఏమనుకుంటున్నారు, అసలు ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాగా ఏం పేరే నీ పేరు? నా పేరు బద్రు. మరి మీ తాండాకి సంబంధించి, గ్రామ పంచాయతీకి సంబంధించి పంచాయతీ ఎన్నికలు అయితే వచ్చినాయి, మరి ఎవరిని అనుకుంటున్నారు? గ్రామ పంచాయతీ కావాలి, గుడి మంచిగా కావాలి, మాకు అంత సమాధానం మంచిగా అయితే, అంత మంచిగా రెడీగా అయితే మాకు అంత సంతోషం అని ఉంటాం. మరి ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు జరిగినాయి? ఇప్పుడు ఇంకేం జరగాలి? ఇప్పుడు ఆ గుడికి ఇంతకుముందు ఎవరు జరిగింది, అంత పూర్తిగా ఇదే ఉంది. మీరు ఉన్నద ఏజ్ నుంచి, అంటే మీరు పుట్టినప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగారా ఎట్లా? పుట్టినాము ఏడాలో ఏమో, ఇప్పటికైతే ఇన్నే ఉన్నాము. సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా, మీరు ఎవరు గుడి కడితే వాళ్ళకి వేద్దాం అనుకుంటున్నారా, మరి ఏమనుకుంటున్నారు? ఎవరు గుడి మంచిగా సపరేట్ కదా, ఇప్పుడు కట్టిచ్చేస్తే వాళ్ళకి మరి ఇప్పటి వరకు ఉన్న సర్పంచ్ మరి దానికి కట్టిస్తా అని ఏమైనా చెప్పాడా? మరి ఎవరు ఏం చెప్పలే, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఏం చెప్పలే, ఏం పూర్తిగా అయింది. ఇప్పుడు కంప్లీట్ కావాలి అని మేము అనుకుంటున్నాము. కంప్లీట్ అయితే ఆయనకి ఓటేస్తామని. మరి రోడ్లు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, బళ్ళు కావచ్చు, ఇవన్నీ బాగున్నాయా, ఎట్లున్నాయి?
ఈ స్కూళ్ళు ఉన్నాయి అవి అంటే ముందుకు ఉన్నాయి. ఇప్పుడేమో పూరలంతా బయటకు పంపిస్తున్నారు. మరి ఆ స్కూల్ పోరలు బయటకు పోతున్నారంటే స్కూల్ సరిగ్గా లేవనే కదా, మరి ఇక్కడ స్కూల్ రావాలని చెప్పేసి అనుకోవాలి ఇక. కావాలి మన కావాలంటే పూరలను కూడా ఉంచాలి మనము. మొత్తానికి ఏం చెప్తారు మరి, పంచాయతీ ఎన్నికలకి గుడి ఒక్కటే కావాలన్నా ఇంకేమైనా కావాలనుకో? గుడి కావాలి, అన్ని కావాలి, గ్రామ పంచాయతీ కావాలి, తండా కావాలి, స్కూల్ మంచి కావాలి, అన్ని రెడీ కావాలి అంతే. మరి మీ పొలాలకు సంబంధించి కావచ్చు వీటన్నిటి కూడా అంత బాగానే ఉందా? అంత బాగానే ఉంది, కానీ అన్ని రెడీగా కావాలి, చేస్తేనే మంచిగా. అన్న నువ్వు చెప్పే, మీరు కూడా ఈ తాండాలోనే ఉంటున్నారు కదా, మరి పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి, మీ ఏజ్ గ్రూప్కి సంబంధించి అంటే యూత్ కూడా ఉన్నారు ఇక్కడ, మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఇప్పటివరకు పెద్ద మనుషులను అడుగుతుంటే అభివృద్ధి పనులు కొన్ని జరిగాయి, అదేవిధంగా గుడి కట్టిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అంటున్నారు. మరి మీరు ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది, ఎవరిని ఎన్నుకుంటే అభివృద్ధి పనులు ఇంకా బాగా జరుగుతాయి అనుకుంటున్నారు? గుడి కావాలి, తండా మంచిగా ఉండాలి. గోవింద్ సార్, ఆయన గోవింద్ గాడు మొత్తం ఆయననే, మొత్తం ఏమన్నా కానీ ఆయననే చేస్తున్నారు. పాపం ఆయన మీద కొట్టదు చేస్తున్నాం, కానీ ఆయన చేస్తున్నాం. మనం తినే మా హాస్పిటల్లో మేము ముగ్గురం ఉంటే ఆకలితో చచ్చిపోతే ఆయన వచ్చి మా ముఖం చూసి తోలుకుపోయి తినిపించారు, కానీ తండ్రులు మాత్రం ఒక్క మంచి కూడా రాలేదు. అంటే మీరు ఏం చెప్తారు ఇప్పుడు, మరి ఇప్పుడు సర్పంచ్ కావచ్చు, గతంలో ఉన్న సర్పంచ్ కావచ్చు, నిధులన్నీ బాగానే వస్తున్నాయా మీ గ్రామానికి, డెవలప్మెంట్ బాగానే ఉందా? ఏం లేదు, ఇంతకుముందు ఏం లేదు, ముందు సర్పంచ్ ఉన్నప్పుడు ఏం లేదు. ఆయన మాతో మాత్రం చాలా గ్రామం, మాతో మాత్రం చాలా కొట్లాడిరు, మాతో మా సర్పంచ్ మాకు సంబంధం లేదు. ఇప్పుడు మాత్రం ఈ సర్పంచ్ గోవింద్ ఉన్నప్పుడు మంచిగా నడుస్తుంది, మంచిగా అవుతుంది పని. గుడి కూడా మంచిగా నడుస్తుంది, గుడి కూడా మొత్తం గుడితో మొత్తం దేవుని వల్ల చూసి గుడి చూసి మంచి గుడి ఒకటి వస్తే మంచిది అంటారు, అంతే కదా? అంతే, గుడి కావాలి మాకు, తండా మంచి కావాలి, అందరం మంచిగా ఉండాలి. కానీ మా తరపున నేనేమన్నా మా అన్న చచ్చిపోతే ఒక్క మంచి కూడా రాలేదు. ముగ్గురు మేము అన్నది నలుగురే కూర్చున్నాం రాత్రి అంతా మొత్తం, కానీ అవతల కూడా రావాలి కదా. ఒక చూడడానికి ఒక తండలో ఒక మంచి చచ్చిపోతే పోయి చూసి వస్తామని రావాలి కదా, ఎవరు రాలేదు సార్, ఇదే మాట మాది. సో మొత్తానికైతే ఈ గ్రామ ప్రజలు అంటే వయం తండాకి సంబంధించి గ్రామ ప్రజలు చెప్తున్నది ఒకే ఒకటి, అభివృద్ధి పనులు అయితే జరిగాయి, ఇంకొన్ని జరగాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆ అభివృద్ధి పనుల్లో భాగంగా గుడిని ఎవరైతే కడతారో వారినే మేము ఎన్నుకుంటామని చెప్పేసి కూడా ఇక్కడ గ్రామ ప్రజలు వయం తండాకి సంబంధించిన ప్రజలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వంశీతో కలిసి అనిల్, బిగ్ టీవీ, రంగారెడ్డి జిల్లా నుంచి.